ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారు? మానవుని జీవితంలో మనం ఎవరికైనా మంచి చెబుతునేటప్పుడు అది మనము పాటించే విధంగా, ఇతరులకి క్షేమకరంగా, లాభం వచ్చే విధంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందా? మన జీవితాల్లో మన స్వార్థం కొరకు ఉండి ఇతరులను నష్టపోయే విధంగా మనం ఉన్నాం. ఇవన్నిట్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చుకోవాలి అని అంటే కేవలం అది రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా కలుగుతుంది. ఈరోజు ఆ రక్షణ సువార్త మనం వినే ముందు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఏ పాటి వారం తండ్రి, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి మా జీవితాలని మీరు రక్షించి, మా జీవితాల్లో ఉన్న భయాలని తొలగించి, ప్రభా మీ సువర్ణ వర్తమానము ప్రభా సుందరమైన పాదముల ద్వారా మాకు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభా ఆ వర్తమానమే మా జీవితానికి ఆధారంగా ఉండి మేము బ్రతకగలుగుతాం. ప్రభా ఈ రోజు ఈ సంచలకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా సుశీల గారి కొరకే, కుటుంబం కొరకే, ఉన్న అనారోగ్యం నుంచి ఆరోగ్యం కొరకే, సుభాష్ గారి కొరకే, ఆ బిడ్డకు అనారోగ్యంలో ఆరోగ్యం కొరకే, అబ్రహాం గారు ప్రభా వారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరకే, కేఎంబి జ్యోతి గారు ప్రభా బిడ్డకున్న తీవ్రమైన అనారోగ్యం కొరకే, జోష్న గారు ప్రభా ఎగ్జామ్స్ కొరకే ప్రార్థిస్తున్నాం. విజయ్ కుమారి గారు ప్రభా వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకే, గర్భఫలం కొరకే ప్రభా, వేదమణి గారు ఆరోగ్యం కొరకే ప్రభా, వారి కుటుంబంలో కుమారుడి యొక్క వైవాహిక జీవితం కొరకే, జాన్ గారి కొరకే ప్రభా, సౌమ్య వివాహము, కిరణ్ ఉద్యోగం కొరకే ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రమిలాంటి, సుప్రీత్, దానమ్మాంటి గారి కొరకే, అదే విధంగా ప్రభా విక్టోరియా అమ్మ గారు, కేసీఆర్ గారి తండ్రి, పల్లవి గారి తండ్రి గారిపై ఈ విధంగా ప్రభా మాకు ప్రార్థన అవసరతలు ఇచ్చినా ఇవ్వకపోయినా మా వరకు చేరిన ప్రతి ప్రార్థన అవసరతను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా తండ్రి, ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో మీ నడిపింపులో మేము జీవించాలి. ఎందుకనగా మమ్మల్ని విమోచించే దేవుడివి, మాకు విజయాన్ని అందించే దేవుడు మీరు ఒక్కరే ప్రభా. ఈ రోజు ప్రభా మా జీవితాల్లో మేము విమోచన పొందాం, మేము విజయాన్ని కూడా పొందుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. పాపాన్ని జయించి మీ రక్షణతోని ప్రభా మేము జీవించే అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా కలుగుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజల రక్షణ సువార్త వినేటట్టు ఈ బిడ్డ వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన ప్రభా, ఒక బ్రదర్ గారు వారు విజయవాడ కృష్ణా డిస్టిక్ వాస్తవ్యంలో ఆ కుటుంబం కొరకే ప్రార్థించమన్నారు. ప్రభా ఈ బ్రదర్ గారు పేరు ప్రకటించకండి అని అన్నారు, కానీ మనుషులుగా మేము వినకపోయినా మీకు ఆ పేరు తెలుసు ప్రభా. కాబట్టి ఈ బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి వాంఛని మీరు నెరవేర్చండి, ప్రతి కన్నీటి ప్రార్థనని మీరు నెరవేర్చమని మేము ప్రతిలాడుతున్నాం. ఈ బిడ్డ మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే రక్షణ సువార్త వింటున్నారో వారికి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి. అప్పుడు యెహోవా నీకు సమాధానం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. అదే విధంగా ఆజ్ఞ, భయపడకము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఇతరులను తీర్పు తీర్చవద్దు, వారు ఎదుర్కొనే యుద్ధాలు మాకు తెలియవు. ప్రేమించండి మరియు దయతో ఉండండి, దీనికి ఏమీ ఖర్చు అవ్వదు. Do not judge others, we do not know the battles they face. Love and be kind, for it costs nothing. తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించే అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి వాగ్దానం స్వతంత్రించుకునే విధంగా యెహోవాయే మాకు సమాధానం అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి మనం వేడుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని ఈ రోజు ప్రభా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచయం ప్రోత్సహించిన బ్రదర్ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వాక్యం వినబోతున్న బిడ్డలతో బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా? మానవుని జీవితంలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనం నేరుగా మాట్లాడుతున్నప్పుడు, ఒకరితోనొకరు సంభాషించేటప్పుడు, ఒకరికొకరు ఏదైనా మనం వార్త చెప్పేటప్పుడు నేరుగా మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అదే మన జీవితాల్లో వేరే వాళ్ళు చెప్పుతున్నారు, మూడో వ్యక్తి చెప్పుతున్నాడు అని అన్నప్పుడు మన జీవితాల్లో దాంట్లో కొన్ని కలుస్తాయి, కొన్ని మన జీవితాల్లో కొన్ని వదిలేస్తుంటాం. ప్రాముఖ్యంగా విశ్వాసులుగా జీవించేవారు మనము దేవుని మాటలు ఏవైనా చెప్తున్నా, దేవుని వాక్యం ఏదైనా చెప్పుతున్నా ఇతరుల జీవితాల్లో ఉపయోగకరంగా ఉండాలి అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా
ప్రతి సువార్థికుడు, ప్రతి విశ్వాసిపై ఉన్న ఒక భారం ఏంటిదనగా మనం సువార్త చెప్పాలి. ఆ సువార్త దేవుని వాక్యం ఇతరుల జీవితాలని, ఇతరులలో విజయాన్ని తెచ్చే విధంగా ఉండాలి అనేది మనం గ్రహించాలి. ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీరు ఒకసారి గమనిస్తే బాక్సింగ్ మ్యాచ్. ఈ బాక్సింగ్ మ్యాచ్లో ఒక చిన్నవాడు ఇస్తున్న ఒక సలహాని మీరు గమనించండి. ఒక చిన్నవాడు ఇస్తున్న సలహా, ఆ పెద్ద వ్యక్తి ఎప్పుడైతే ఆ చిన్నవాడు ఇచ్చిన సలహాని పాటించాడో అక్కడ బాక్సింగ్ మ్యాచ్లో ఆయన విజయాన్ని అందించాడు. ఈరోజు నా జీవితాల్లో కూడా మనకెవరైనా మనం సువార్త చెప్పుతున్నాం, ఎవరికైనా మనం దేవుని వాక్యం చెప్పుతున్నాము అని అంటే వారి జీవితాలు కట్టబడేటట్టు, వారి జీవితాలు నిలబడేటట్టు, వారి వైవాహిక జీవితాలు కట్టబడేటట్టు ఉండాలి. కానీ మన జీవితాల్లో నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్యను నమ్ముకో, లేకపోతే ఇవన్నీ మాటలు కాకుండా దేవుని యొక్క ప్రేమని, దేవుడు ఏ విధమైన మార్గాన్ని మనకు చూపెట్టాడు, దేవుడు ఎంత గొప్ప రీతిలో మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు, ప్రాముఖ్యంగా ఏ విధంగా ప్రతి పాపిని దేవుడు క్షమించారు, ఆయనలో ఉన్న నిరీక్షణని మనము తెలియజేస్తే మనం చెప్పే సువార్త అనేకుల జీవితాల్లో ఈ మ్యాచ్లో ఉన్నట్టు విజయాలు పొందుకునే విధంగా ఉంటాయి అనేది మనం గ్రహించాలి. ఈరోజు ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆ విధంగా మీ జీవితాలు ఉండాలి అని మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులు అనే ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మాకు దయచేస్తున్నందుకు క్రీస్తు నామం నా తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. మీ జీవితాల్లో దేవుని సువార్త మీ కుటుంబాలని, మీ వైవాహిక జీవితాలని, మీ వ్యక్తిగత జీవితాలని దేవుడు కట్టి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను విందాం. లోకము శాశ్వతమని భ్రమపడుతున్నావా? నీ మోహపు చూపులతో కలలు కంటున్నావా? నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా? నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా? నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా? నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా? యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? పాట విన్నారు కదా. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 52వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేది యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఈరోజు నా వాక్య అంశం 3 విషయాలు నేను చెప్తున్నాను. ఏంటిదనగా DVD అనే మాటను మనం గమనించాలి. అనగా డి అనగా డెలివరెన్స్, వి అనగా విక్టరీ, మరొక డి అనగా డైరెక్షన్ కదా. DVD అనే మాట విని మా కాలంలో DVD అంటే ఎంతో పెద్ద మాట, అనగా అబ్బా DVD ప్లేయర్ ఉందా, DVDs ఉన్నాయా అనే విధంగా ఉండేది. ఇదే వాక్యంలో DVD అనే దానికి సాదృశ్యంగా ఉన్న ఫుల్ ఫామ్ డెలివరెన్స్, విక్టరీ అండ్ డైరెక్షన్ అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు మన వాక్య అంశంగా మొట్టమొదటిగా డెలివరెన్స్ అనేది మనం గ్రహించాలి. దేవుడు మనకిచ్చిన ఒక వాగ్దానం, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడ్డ ప్రతి వాగ్దానము నెరవేరే వాగ్దానం. అన్లెస్ అండ్ అంటిల్, నేను చెప్పే మాట, అన్లెస్ అండ్ అంటిల్ మన జీవితాల్లో దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి అవిధేయులుగా మనం జీవించి దేవుడిని పద్దాక తిరస్కరిస్తే కానీ ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరు. కానీ మానవుని జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చరు అనే అపోహలు కూడా మనం ఉండకూడదు. ఎందుకనగా ఆయన సహనం కలిగిన దేవుడు, ఆయన అవకాశాలు ఇచ్చే దేవుడు, ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఎప్పుడైతే మన పాపం బట్టి
ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరట్లేదు అని అంటే, ఎప్పుడైతే మనల్ని మనం సరిదిద్దుకుంటామో ఆయన యందు నిరీక్షణ కలిగి మనం జీవిస్తాం. వెన్ వీ హ్యావ్ అ హోప్ ఇన్ హిమ్, ఈవెన్ దో వి సిన్, వెన్ వీ కమ్ టు గాడ్ అండ్ ఆస్క్ హిమ్ ఫర్ ద ఫర్గివ్నెస్, ద ప్రామిసెస్ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గ్రహించాలి. కాబట్టి నాతో పాటు ఈరోజు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనాన్ని 8వ వచనాన్ని మీ ముందు పెట్టుకొని ఒక్కసారి మనం గ్రహిస్తే, సువార్త ప్రకటించు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములవై ఉన్నవి. ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరుగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించుగా వారు కనులారా చూచుచున్నారు. ఈ 2 వచనాలలో మనం గమనిస్తే దేర్ ఈస్ డెలివరెన్స్, అనగా దేవుని యొక్క సువార్త. ఇది ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు కోరేష్ని ఎంచుకున్నారు, కోరేష్ని దేవుడు అభిషేకించారు, కోరేష్ని ఒక కాపరిగా పెట్టారు. ఇశ్రాయేలు ప్రజల్ని బబులోన్ నుంచి తీసుకొచ్చి తిరిగి యెరూషలేముకి దేవుడు తీసుకొని వెళ్తున్నారు అనే మాట ప్రవచనాత్మకంగా ఇక్కడ రాయబడింది. దీన్ని ఇంకా మనం ముందుగా ఆలోచిస్తే, ఇది ప్రవచనాత్మకంగా తండ్రిని దేవుడు యెషయాకి చెప్పిన మాట ఏంటిదనగా, ఆ సువర్తమానము ఏంటిదనగా క్రీస్తు ఈ లోకంలోకి రాబోతున్నాడు. ఆయనకు ఉన్న ఉద్దేశం మనకి విడుదల, విమోచన కలిగించి ఆయన మన జీవితాలు ఏలుబడి చేయాలి, ఆయన మన జీవితాన్ని నడిపించాలి అనేది ఈ సువర్తమానము అనేది మనం గమనించాలి. అది సుందరమైనది అనేది మనం గ్రహించాలి. ఈ మాట, ఈ వచనాన్ని ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, ఎప్పుడైతే దేవుణ్ణి మన జీవితాల్లో ఏలేటట్టు దేవుడికి మన జీవితంపై అధికారం ఇస్తామో అక్కడ సమాధానం అనేది ఉంటుంది, అక్కడ రక్షణ అనేది ఉంటుంది, అక్కడ మంచి అనేది జరుగుతుంది. ఎంత అలజడ మన జీవితాల్లో ఉన్నా సమాధానం ఉంటుంది, దేవుడు మనల్ని రక్షిస్తారు అనేది మనం గ్రహించాలి. ఈ విధంగా దేవుడు ఏలుబడి చేస్తే, వెన్ గాడ్ రీన్స్ ఆర్ వెన్ గాడ్ రూల్స్, దెర్ ఇస్ ఆల్వేస్ పీస్, సాల్వేషన్ అండ్ గుడ్నెస్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గ్రహించాలి. మనం గ్రహిస్తున్నామా? ఇంత గొప్ప సువర్తమానం, ఇంత గొప్ప సుందరమైనవి మన జీవితాల్లో మనం గ్రహించే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, వెన్ గాడ్ రూల్స్ అవర్ లైఫ్, ఎప్పుడైతే మనం దేవుడికి అధికారం ఇచ్చి దేవుడిని మన జీవితాన్ని ఏలమని మనం అధికారం ఇస్తామో, ఎప్పుడు కూడా దాంట్లో మీరు గమనిస్తే మన పాపా నుంచి విడుదల, ఒక స్వాతంత్రం, ఒక స్వేచ్ఛ మన జీవితాల్లో ఉంటుంది అనేది గ్రహించాలి. ఈరోజు మన జీవితాల్లో, రేపు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు, అనగా స్వాతంత్రం అనగా పార్షల్ ఇండిపెండెన్స్, కానీ గణతంత్రము అనగా కంప్లీట్ ఇండిపెండెన్స్, అనగా మన జీవితంపై మనకు అధికారం వచ్చింది. ఎప్పుడైతే మనం దేవుడికి మన జీవితంపై అధికారం ఇస్తామో, మన జీవితాల్లో మనం గ్రహించవలసింది, మనము ఆ స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని మన జీవితాల్లో పాపం నుంచి మనం పొందుకుంటాము అనేది గ్రహించాలి. ఇక్కడ 8వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట ఒకటి ఏంటిదనగా, వాచ్మెన్ అనే మాట అక్కడ రాయబడింది. వాచ్మెన్ అనే మాటని పాతకాలంలో మనం గమనిస్తే ఒక దూతగా, అనగా ఎవరైతే ఒక సందేశాన్ని తీసుకొని వస్తున్నారో ఆ వాచ్మెన్ ఎగ్జాక్ట్గా ఆయన ఏ పద్ధతిలో వస్తున్నాడు, ఏ విధంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో, అది మంచి వార్తనా లేకపోతే చెడు వార్తనా అనేది ఈ వాచ్మెన్ ఎంతో క్లియర్గా తెలియజేయగలుగుతాడు. బైబిల్లో పరంగా మనం గమనిస్తే, ఆధ్యాత్మికంగా గమనిస్తే, ఈ వాచ్మెన్ అనే మాటకి సువార్థికుడు లేకపోతే సందేశాన్ని అందించేవారు, ఒక ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మీరు కానీ యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం కానీ, 62వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం కానీ మీరు గమనిస్తే ఇది తెలుస్తుంది. కానీ మీరు గ్రహించాలి, ఈ వాచ్మెన్ అనే వ్యక్తిపై ఎంతో బాధ్యత ఉంది. ఆయన ఒక మెసెంజర్గా లేకపోతే ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు ఎవరైతే వర్తమానం అందిస్తున్నారో ఆ వర్తమానాన్ని కరెక్ట్ వేలో అక్కడున్న ప్రజలకి తెలియజేయాలి. ఈరోజు మనము అనేక మంది జీవితాల్లో ఒక వాచ్మెన్స్గా ఉన్నాం, అనగా ఒక సువార్థికులుగా, ఒక మెసెంజర్స్గా అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఉన్నప్పుడు మనము దేవుడిచ్చే సందేశాన్ని కరెక్ట్గా వారికి అందజేస్తున్నామా, వారికి తెలియజేస్తున్నామా అనేది మనం గ్రహించాలి. నాకెన్నడూ కూడా ఇలాంటి వీడియోలు చూపెట్టాలని ఆశగా ఉండదు, కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో క్రైస్తవులపై దాడి జరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా మనం ఏమి నమ్ముతున్నామో ఆ నమ్మిన వాటి పరంగా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అనేది మనం చాలా అవగాహన కలిగి ఉండాలి. అతి ముఖ్యంగా
సేవకులపై ఎంతో భారం ఉంది. దేవుడి ఈ వాక్యాన్ని, దేవుడి యొక్క రక్షణ సువార్తాన్ని, దేవుడి యొక్క జీవం కలిగిన వాక్యాన్ని మనం విశ్వాసులకి సరైన రీతిలో మనం అందజేస్తున్నామా అనేది ఆలోచించాలి. బ్రదర్ ఇందాక వీడియో అన్నారు చూపెట్టలేదే అని అనుకోవచ్చు. ఈ వీడియోని చూడండి. ఒక వ్యక్తి ఆఫ్రికా దేశంలో కర్చీఫ్ తీసుకున్నాడు, ముఖం దుడుస్తున్నాడు, షూస్ అన్ని దుడుచుకొని ముఖం దుడిచి ఇంకొక వ్యక్తిపై వేస్తే మీరు చూడండి ఎలా ఎగురుతున్నారు. ఇది కానీ అన్యులు క్రైస్తవేతరులు చూస్తే ఏమనుకుంటారు? ఎంత నవ్వు పాలు ఇది మనం నమ్ముతాం. ఇది నమ్మి అబ్బో భలే సేవకుడే అనే విధంగా ఉంటాం. ఇది సేవకులపై ఉంది ఈ భారము. మనం దేవుని యొక్క సువార్త ఒక వాచ్మెన్ లాగా మనం ఉన్నప్పుడు ఆ సువార్త కరెక్ట్గా అందించాలి. ఎవరైతే సువార్త వింటున్నారో వారు కూడా తెలుసుకోవాలి ఇది కరెక్టా రాంగా అనేది కూడా మనం తెలుసుకోవాలి. కానీ మన జీవితాల్లో మీరు ఇలాంటి వారిని మనం వెంబడిస్తాం, ఇలాంటి వారిని ఎక్కువగా నమ్ముతాం. రక్షణ సువార్తను ఉన్నట్టుగా చెప్పి మారు మనసు రక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అని చెప్పేవారిని మనము పట్టించుకోకుండా ఉంటాం. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట డెలివరెన్స్. ఆ సుందరమైన పాదములు ఏంటిది అనగా నీ జీవితంలో తీసుకొచ్చేది దేవుని యొక్క సమాధాన సువార్త, దేవుని యొక్క రక్షణ సువార్త. నీ జీవితంలో ఎప్పుడైతే ఆ సువార్త మన జీవితాల్లో తేబడుతుందో, ఆ సువార్త మనం వింటామో, దేవునికి ఎప్పుడైతే మన జీవితంపై అధికారం ఇస్తామో మనకి స్వేచ్ఛ స్వాతంత్రం కలుగుతుంది. పాపపు అనే జీవితాన్ని నుంచి అనేది గ్రహించాలి. ఎప్పుడైతే ఆ వర్తమానం ఇచ్చే ఆ వాచ్మెన్గా ఉన్న, ప్రవక్తగా ఉన్న, స్వార్థికుడుగా ఉన్న వ్యక్తి సరైన రీతిలో చెప్తారో మన జీవితాల్లో ఆనందం అనేది కలుగుతుంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి మొట్టమొదటి పాయింట్ డెలివరెన్స్. ఆ విమోచన విడుదల ఎప్పుడు కలుగుతుందంటే దేవుని యొక్క రక్షణ సువార్త విని దేవునికి మన జీవితాల్లో ఏలుబడిస్తే ఆ విమోచన విడుదల మన జీవితాల్లో కలిగి ఆనందం కలిగే విధంగా దేవుడు మన జీవితాలని తీర్చిదిద్ది మీ జీవితాల్లో ఏ పాపాన్ని నుంచి మీకు విడుదల కావాలి, ఏ సంబంధాలలో ఉన్న ఆ భేద విప్రాయాలు మనస్పర్ధాల నుంచి మీకు విడుదల కావాలో అది కేవలం దేవుని యొక్క రక్షణ సువార్త విని రక్షణ పొంది దేవుణ్ణి మన జీవితాల్లో ఏలుబడి చేసేటట్టు ఆయనకి మన జీవితంపై, మన వైవాహిక జీవితంపై అధికారం ఇస్తే మీకు విడుదల విమోచన కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో చిన్న బాలుడు చెప్పిన మాట ఆయన కరెక్ట్ చెప్పాడని చెప్పి ఎప్పుడైతే ఆ పెద్ద వ్యక్తి తీసుకున్నాడో ఆయన విజయం అందుకున్నాడు. ఈరోజు ప్రతి సువార్థికుడిపై ఉన్న భారము, బాధ్యత మనము విశ్వాసులకి సరైన సువార్తను అందించాలి. లేనిపోనివి ఆశీర్వాదాలతో కూడిన వాక్యాలు, స్వస్థతతో కూడిన వాక్యాలే చెప్పి మారు మనసు రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే వారిని ఓడగొట్టే వారం, వారిని నరకంలోకి నడిపించే వారంగా మనమే మారుతాం అనేది గ్రహించాలి. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా విజ్ఞాపన మీరు ఆలోచించండి. రక్షణ సువార్త వింటున్నారు, కేవలం స్వస్థత కొరకు, ఆశీర్వాదాల కొరకు వింటున్నారా? లేకపోతే దేవుడికి మన జీవితంపై అధికారం ఇచ్చే విధంగా మనం వింటున్నాం? ఎప్పుడైతే నువ్వు అధికారం ఇస్తావు దేవుడు నీకు స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కలిగించి ఆ పాపాన్ని నుంచి, ఆ బంధకాల నుంచి దేవుడు నీకు విడుదల దయచేసి నువ్వు ఆనందించే విధంగా దేవుడు నీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. రెండోది మనం ప్రాముఖ్యంగా గమనిస్తే, ఫస్ట్ వన్ ఈజ్ డెలివరెన్స్. రెండోది మనం ప్రాముఖ్యంగా గమనిస్తే విక్టరీ అనేది మనం గమనించాలి. బ్రదర్ విజయం ఎలా అనేది మీరు అనుకోవచ్చు. నాతో పాటు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. యెరూషలేము నందు పాడై ఉన్న స్థలములారా ఉత్సహించి ఏకమగు సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనుముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బూదిగంతం నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. ఈరోజు విక్టరీ అనే మాట, వాట్ ఈజ్ ట్రూ విక్టరీ? ఈరోజు మన జీవితాల్లో నిజమైన విజయం ఏంటిది అనగా, మన పాపాల నుంచి ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షిస్తారో అదే మన జీవితాల్లో గొప్ప విజయము అనేది మనం గ్రహించాలి. ఇక్కడ రాయబడ్డ మాట ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే, అక్కడ పాడై ఉన్న స్థలములారా అనే మాట ఇక్కడ ఎంతో బలంగా రాయబడింది. పాడైపోయి ఉన్న స్థలములారా. ఈరోజు మన జీవితాలు పాడైపోయాయి, మన వైవాహిక జీవితాలు పాడైపోయి, విశ్వాసులు విశ్వాసంలో పాడైపోయే విధంగా జీవిస్తున్నారు, లోకంలో జీవించే విధంగా ఉన్నారు. వీఆర్ వేస్ట్ ప్లేసెస్. బట్ గాడ్ ఈస్ టెలింగ్, పాడై ఉన్న స్థలములో దేవుడు వారిని నిలబెడతారని, సమస్త జనులు చూసే విధంగా వారిని రక్షిస్తాను, వారికి విజయాన్ని అందిస్తాను అనే విధంగా ఈ వాక్యాల్లో దేవుడు చెప్తున్నారు. వితౌట్ గాడ్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుడు లేకపోతే పాడైపోయి ఉన్న వారని.
ఆ పాడై ఉన్న వారి జీవితాలని బాగు చేస్తానని దేవుడు ఈరోజు ఈ యెషయా గ్రంథం 52వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ద్వారా దేవుడు చెప్తున్న మాట, పాడైపోయి ఉన్న వారి జీవితాల్లో ఆనందాన్ని తెచ్చే విధంగా దేవుడు మీ జీవితాల్లో విజయాన్ని ఇస్తాని అని అంటున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా జీవితాల్లో ఎక్కడ మనం పాడైపోయాం? మన బుద్ధిలోన, మన క్యారెక్టర్లోన, మన వ్యసనాలను బట్ట, మన సంబంధాలలో ఒక విశ్వాసం లేకుండా, ఒక లాయల్టీ లేకుండా బ్రతికే విధంగా మనం జీవిస్తున్నామా? ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్న మాట, దేవుడు లేకపోతే పాడైపోయే ఉండిపోతాం. కానీ వెన్ వీఆర్ ఇన్ రూయిన్స్, వెన్ వీఆర్ బ్రోకెన్, వెన్ వీఆర్ లివింగ్ ఏ వేస్ట్ఫుల్ లైఫ్, గాడ్ ఈస్ టెలింగ్, ఐఎమ్ గివింగ్ ఏ హోప్. నీకు సువర్తమానము సుందరమైన పాదముల ద్వారా నీ పాపం నుంచి విమోచన స్వాతంత్రం కలిగే విధంగా దేవుడు ఒక వాక్యాన్ని ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నారు. పాడైపోయిన వారిని దేవుడు తిరిగి కట్టాలని, పాడైపోయిన వారి జీవితాల్లో దేవుడు రక్షణ తీసుకొని వచ్చి, పాడైపోయిన వారి జీవితాల్లో దేవుడు విజయాన్ని తీసుకొచ్చి, అక్కడున్న భూదిగంతంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని యొక్క రక్షణ చూసే విధంగా దేవుడు దీవించాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి అనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఈరోజు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఉన్న ఒక చిన్న బాలుడు చెప్పిన మాట అక్కడ అది సరైనది కాబట్టి అతను విన్నాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు ప్రతి సేవకుడిపై, ప్రతి సువార్థికుడిపై, ప్రతి బోధకుడిపై ఏ విధంగా బోధ చేస్తున్నాం, మనపై ఒక బాధ్యత. మనం అందజేసే సువార్త వారి జీవితాలు కట్టే విధంగా ఉందా? మనం అందజేసే సువార్త వారి మూఢనమ్మకాల వైపు నడిపిస్తున్నాయా, లేకపోతే మనుషుల్ని నమ్మే విధంగా నడిపిస్తున్నాయా, లేకపోతే దేవుడి వైపు నడిపిస్తున్నాయి? ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, నువ్వు పాడైపోయావేమో, నీ వైవాహిక జీవితం పాడైపోయిందేమో, నీ విశ్వాస జీవితం పాడైపోయింది, నీ మానసికంగా నువ్వు పాడైపోయావు, నీ ఆలోచనలు పాడైపోయావు, నీ ప్రవర్తన పాడైపోయే విధంగా ఉందేమో. కానీ దేవుడు ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నారు. దేవుడు అంటున్న మాట, పాడైపోయిన స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయుడి, యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు నేను ఆదరించి నీకు విమోచన కలిగించి, దేవుడు మరొక మాట అంటున్న మాట, భూదిగంతో నివాసులందరూ మన దేవుని రక్షణని చూచే విధంగా దేవుడు దీవించాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యం జరగాలంటే తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, చేతులు జోడించి, నేను మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ కుటుంబంలో ఒక సభ్యుడిని, నేను మీ తోటి విశ్వాసిగా నేను అడుగుతున్నాను. నువ్వు పాడైపోయి ఉంటే నిరాశపడకు. నీ జీవితంలో నిరీక్షణ లేని పరిస్థితులు ఉంటే నువ్వు నిరాశపడు. నువ్వు ఊహించని కార్యాలు అనగా నువ్వు ఇలా జరుగుతుందని అనుకోలేదు, నీకు ఇష్టం లేని పనులు జరుగుతున్నప్పుడు నువ్వు బాధపడకు. పాడైపోయిన వారి జీవితాల్లో ఉత్సాహం తెచ్చే దేవుడు, నిన్ను విమోచించి నువ్వు ఆనందగానములు చేసే విధంగా, ప్రజలందరూ చూసే విధంగా నీకు రక్షణ చేసే దేవుడు నీ తోడై ఉన్నారు. ఆ కార్యం ఈరోజు నీ జీవితాల్లో జరగాలంటే ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకొని దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, అట్టి దేవుడు భూదిగంతంలో నివాసులు చేసే ప్రతి ఒక్కరు నువ్వు పాడైపోయావు, బాగా జరిగిందనే విధంగా ఆలోచించేవారు ముందు దేవుడు నిన్ను రక్షించునుగాక, దేవుడు నిన్ను విమోచించునుగాక. నీ పాడైపోయిన జీవితంలో దేవుడు ఆనందాన్ని, ఉత్సాహగానములు చేసే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి. ముగించుకున్నాము, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని నమ్ముచు విన్న ప్రతి బిడ్డని, విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలను నిండుగా దీవించు. యేసు నామం అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. మళ్ళొసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు రక్తము పరిశుద్ధమైనదా? క్రీస్తు ఎందుకు బాలుడుగా పుట్టాడు అనే ప్రశ్నలు మన జీవితాల్లో వేస్తున్నారు. ఈ ప్రశ్నలకి మనము వాక్యానుసారంగా జవాబు ఇవ్వాలి, కొన్ని సైన్స్ పరంగా మనం జవాబు ఇవ్వాలి అని మీరు ఆశ కలిగి ఉంటే యేసు అనుచరులు అనే మ్యాగజైన్ని ఈసారి మీరు తెప్పించుకోండి. కేవలం సంవత్సరానికి 200 రూపాయలే. ప్రాముఖ్యంగా సంపాదకీయంలో క్రీస్తు బాలుడుగా ఎందుకు జన్మించారు, క్రీస్తులో ఉన్న రక్తం పరిశుద్ధమైన రక్తమా అనేది వాక్యానుసారంగా సైంటిఫిక్గా కొన్ని అంశాలు రాయబడ్డాయి. అదేవిధంగా అనేక మంది మహా దైవజనులు, న్యూటన్ బాబు అంకుల్ గారు, విమలారెడ్డి గారు, జోసెఫ్ జయబాబు గారు, సుగ్నాకర్ గారు, దయా రాజగిరి ఆంటీ గారు, వీళ్ళందరూ అద్భుతమైన వాక్యాలు దానిలో సమకూర్చి రాయబడి జరిగింది. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో
మీ వాక్య పరిచర్య కొరకు ఇలాంటి సందేహాలతో ఎవరైనా మీ ముందుకు వస్తే వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారము చేసుకొని అదేవిధంగా కొన్ని సైన్స్ పరంగా కూడా మీరు వాటికి జవాబు ప్రేమపూర్వకంగా ఇవ్వగలుగుతారు. మీకు ఈ మ్యాగజైన్ కావాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అన్నీ వీరికి తెలియజేయండి. మీకు మ్యాగజైన్ పంపడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సడన్గా ఈ పక్కకు జరిగిపోయారే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. క్యాలెండర్ని చూస్తున్నారా? ఈ క్యాలెండరు 6 పేజీలు. 6 పేజీల్లో మేము 6 పేజీలు ముందుకి వెనకకి ప్రింట్ చేశాం. ముందు వైపేమో తెలుగు, వెనక వైపేమో ఇంగ్లీష్. దీనికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనగా జనవరి, ఫిబ్రవరి ఇయర్ ప్రారంభించడంలో మనం వెల్లుటకు భయపడకూడదని, తర్వాత మార్చ్, ఏప్రిల్ యుద్ధం యెహోవాదని, ఎగ్జామ్స్ సాదృశ్యంగా, తర్వాత మే, జూన్ భయపడకూడదు ఎందుకనగా రిజల్ట్స్ వచ్చే సందర్భంగా దేవుడు ఏ విధంగా ఉంటారని, జూలై, ఆగస్ట్ వర్షాల కాలంలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడతారు, ఫీజులు కట్టాలి, అడ్మిషన్లు, టెన్షన్లు ఉంటాయని, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ కోతకాల పండుగ ఏ విధంగా దేవుడు భయపడకండి, దేవుడు మీకు సమృద్ధిని దయచేస్తారని, తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ క్రిస్మస్ మాసంలో లోకరక్షకుడు చీకట్లు ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒక శుభవార్త మన జీవితాల్లో వచ్చిందనేది ఈ 6 పేజీలు క్యాలెండర్ వేయడం జరిగింది. ఇది కేవలం 50 రూపాయలు మాత్రమే. ఒక్క క్యాలెండర్లో 2 భాషలు తెలుగు, ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది. దీనికి అదనంగా కొరియర్ ఛార్జెస్. అయ్యో బ్రదర్ మళ్ళీ ఇలా జరిగిపోయారే అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచన ధ్యానాలు. దీంట్లో ఉన్న ఒక అద్భుత కార్యము ఏంటిదనగా నాన్నగారు ఆ కాలంలోనే కొన్ని చిత్రాల ద్వారా దీన్ని డీటెయిల్డ్గా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని కుమారులుగా మేము ఇంకా కొన్ని AI టెక్నాలజీ పరంగా ప్రతి అధ్యాయానికి ఏదైతే ప్రాముఖ్యమైన చిత్రం ఉందో ఆ చిత్రం ద్వారా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇది కేవలం 300 రూపాయలే. అదనపు కొరియర్ ఛార్జెస్. అదేవిధంగా ఆదికాండం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. మీరు ఈ బుక్స్ తెప్పించుకోండి. నేను ఒక సలహా, మీ కుమారుడిగా, మీ తోబుట్టుగా, మీ స్నేహితుడిగా, తోటి విశ్వాసిగా, మనం న్యూ ఇయర్కి, క్రిస్మస్కి అనేక గిఫ్ట్స్ ఇస్తుంటాం. మీరు ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు? లేకపోతే ఈ కాంబో ప్యాక్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. కొంతమందిని ఇల్లు దర్శిస్తుంటే భయాల్లో ఉన్న యవనస్తులకి ఈ క్యాలెండర్ కూడా మీరు ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ క్యాలెండర్ని మీరు తీసుకోండి. మిషనరీ పరిచర్య లాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించమని నా మనవి. దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి భయాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించి యుగ సమాప్తి వరకు ఆ దేవుడు మీ తోడై ఉన్నారనే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.